హాయ్ వ్యూవర్స్, ఈరోజు బంగారానికి సంబంధించి రేట్ చూస్తూ ఉన్నప్పుడు 90,020 రూపాయలేమో 22 క్యారెట్లు ఉంది. 24 క్యారెట్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 98,210 రూపాయలు ఉంది. సో ఇప్పుడు నేను ఎందుకు ఇస్తున్నట్టు వీడియో సాయంత్రం పూట, రేపు సండే కదా, ఒకవేళ బంగారం కొనాలి ఎవరైనా అనుకుంటే ఒకసారి బంగారు షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడ తక్కువ ఉందో ఒకసారి చూసుకోండి. మీరు ఆల్రెడీ గతంలో చెప్పినట్టు ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకు ఉందంటే తీసుకోండి. లేదు అన్నప్పుడు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఆగండి. మరలా చెప్తున్నా, నేను మీకు సలహా ఇస్తున్నా, ఇది ఫాలో అవ్వమని చెప్పను. అండ్ మోర్ ఆ తర్వాత రేటు పెరిగినా తగ్గినా నన్ను మళ్ళీ ఏమనొద్దు. నేను గతంలో ఒక సలహా ఇచ్చా, రేటు వచ్చేసి సడన్గా అప్పుడు పడిపోయింది కదా, ఆ మధ్యలో నన్ను అడుగున్నారు, ఏం సార్ ఏం చేద్దాం ఏంటంటే నేను చెప్పున్నాను వాళ్ళకి, మీ దగ్గర డబ్బులు ఉండి మీరు అనుకున్న రేటుకి వస్తే తీసుకోండి, లేదు వెయిట్ చేస్తానంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు ఆగండి, మే ఫస్ట్ వీక్లో క్లారిటీ వచ్చిందని చెప్పాను. సో ఇప్పుడు మార్కెట్ చూస్తుంటే కూడా తగ్గుతున్నట్టు ఉంది. బట్ 98,210 ఉంది కదా, 90,000 మించికైతే తగ్గకపోవచ్చు 24 క్యారెట్ అయితే. యాక్చువల్ సెపరేట్ వీడియో ఇవ్వాలి, బట్ ఇందులోనే ఇస్తున్నా, మళ్ళీ ఎందుకు వేరేది. కానీ 2013లో రేట్లు వచ్చేసి బాగా పెరిగి టక పడిపోయినాయి. ఎంత పడినా సరే మరీ 10,000 20,000 అలా ఏం పడలా. 2013 తిప్పి కొడితే నాకు తెలిసి 30,000 చిల్లరో 25,000 సంథింగ్ లేదా 50,000 ఉండి అంతే. అప్పుడు పడతామంటే అంత 2,000 3,000 4,000 5,000 చిల్లర పడింది అంతే. ఇప్పుడు వచ్చి 4-5 రోజుల్లో పడిపోతుంది ఆ రకంగా. సో అప్పటికిప్పుడు పోలిక లేదు. తర్వాత అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఏం చేశారంటే, యూరోపియన్ దేశాలు ఉన్నాయి కదా, అవి వాటి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మేసాయి. అలా ఏమైంది, భారీగా బంగారం వచ్చేసి మార్కెట్లోకి వచ్చేసింది. దెన్ ఎక్కడైతే తవ్వి తీస్తారో, ఎక్కడైతే ప్రాసెస్ చేస్తారో క్లీనింగ్ ప్రాసెస్, అక్కడ ఆగిపోయింది. ఇదే ఇప్పుడుగా ఉంది కదా, దాంతో ముందు ఇది అమ్ముడు పోవాలి కాబట్టి రేట్లు పడిపోయాయి. లాజిక్ అర్థమవుతుందా? ఆనాడు క్రైసిస్ వరల్డ్ వైడ్ వచ్చేసి ధనిక దేశాలు సైతం వామ్మో మా వల్ల కాదరాబాబు అని చెప్పేసి బంగారాన్ని అమ్మేసుకున్నారు, ఆ క్రైసిస్ తట్టుకోలేక. ఈరోజు అంత క్రైసిస్ ఎక్కడా లేదు. ఎక్కడన్నా ఏదన్నా ఉంది అంటే ఈ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ, ఇరాన్ అమెరికా ఇష్యూ, ప్రజెంట్ మంది పాకిస్తాన్ ఇష్యూ, ఈ తప్ప పెద్ద ఏమీ లేవు. అండ్ వీటి వల్ల బంగారం మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ లేదు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుంది కదా. 2013 ఉన్నప్పుడు ఎలాగైతే క్రైసిస్ ఉండి వరల్డ్ వైడ్ వచ్చే తేడాగా ఉందో అలా ఇప్పుడు వాతావరణం లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక రకం స్టేబుల్గానే ఉంది. సో భారీగా రేట్లు తగ్గే అవకాశం లేదు అని చెప్పేసి భారీగా పెరుగుతాయంటే ఛాన్స్ ఉంది, కానీ అనుకున్న రీతిలో పెరిగితే నేను అనుకోను. నేను ఎక్స్పెక్ట్ చేసింది 2024లో 2025 ఎండింగ్ నాటికి 1,00,000 పెరిగిద్ది అనుకున్నా. మొన్న ఫిబ్రవరిలోనే ఎప్పుడు అన్నా, ఇది చూస్తుంటే బాబు జూన్ జులైకి పెరిగేటట్టు ఉందిరా బాబు అన్న. మళ్ళీ మార్చిలో చెప్పా, బాబు ఏప్రిల్లోనే అయ్యేటట్టు ఉంది బాబు అని చెప్పేసి. ఏప్రిల్లో అయిపోయింది, మళ్ళీ ఎక్కడైనా అయిపోయి కింద పడుతుంది, 1,00,000 పెరిగి మళ్ళీ కిందకు పడుతుంది. ఎందుకు ఏంటన్నప్పుడు డాలర్ వాల్యూ వచ్చేసి తగ్గుతుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఫెడరల్ వడ్డీ రేట్లు కనుక పెంచినట్టయితే అమెరికాలో, దెన్ మరలా డాలర్ వాల్యూ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడేమైంది, వీళ్ళంతా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిమైనింగ్ వాటి మీద వీటి మీద ఎక్కువ పెడుతున్న మూమెంట్లో మరలా అప్పుడు ఏమన్నా తగ్గటమా పెరగటమా, కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉండటమా మార్కెట్ మీద బేస్ అయ్యింది, స్టాక్ మార్కెట్ మీద. ఇప్పుడు నేను చెప్పేది ఫ్రూషన్ చెప్పట్లేదు, మీ చుట్టుపక్కల మీలో ఉన్నట్టు ఒకటిగా ఏం చెప్తున్నానంటే, ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తున్నప్పుడు 2013లో ఉన్నంతటువంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. ఓ రకంగా ఇప్పుడు వచ్చేసి స్టేబుల్గానే ఉన్నట్టుంది. మహా ఇంపాక్ట్ చూపించినా, గ్లోబల్ మార్కెట్ మీద ఎంత చూపించినా భారీగా అయితే బంగారం పడటం అయితే జరగదు. నిన్న మొన్న ఆ మధ్య హడావుడి చేశారు కదా, 56,000 వచ్చింది 60,000 వచ్చింది హడావుడి చేస్తారు, అంత రైతే రాకపోవచ్చు. మ్యాక్సిమం తగ్గితే 90,000 రావచ్చు. ఇంకా తగ్గితే అద్భుతం జరిగితే 80,000 రావచ్చు. అలా వచ్చినా అది జస్ట్ ఒక 2-3 నెలలు 4-5 నెలల్లో ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత దమ్మున పెరుగుద్ది. ఇది మాత్రం కన్ఫర్మ్. 2025 నాటికి 1,10,000 1,20,000 ఈజీగా దాటిద్ది. 2026 వచ్చే సంవత్సరం నాటికి ఎండింగ్ నాటికి 1,50,000 ఖచ్చితంగా అయితే నేను అనుకుంటూ ఉన్నా. నాకు రావాల్సిన డబ్బులన్నీ బయట కూడా అరౌండ్ ఒక 10 lakhs దాదాపు రావాలి. వాళ్ళు ఇస్తే బంగారం తీసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నా. ఈ ల్యాండ్ ఆల్రెడీ వేరే చోట ఉందిలే, కానీ ఇంకా వద్దనిపిస్తుంది. ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ సాల్వ్ బాబు, బంగారం కొన్ని ఇంట్లో పెట్టుకుంటే అవసరానికి వచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు, ఇంకా ఏదైనా ఇంట్లో శుభకార్యం ఉన్నప్పుడు పిల్లలకి ఏదైనా కావాలన్నప్పుడు చేయించవచ్చు కదా అనిపిస్తూ ఉంది. అండ్ సేఫ్ అండ్ సెక్యూర్. మళ్ళీ ఇళ్లలో పెట్టుకుంటే ఇబ్బంది రా బాబు, ఇదో దరిద్రం. మళ్ళీ బ్యాంక్ లాకర్లోనే పెడతాను. అండ్ డిపాజిట్ సిస్టమ్ ఏదో ఉంటుంది, అది కనుక్కొని ఒక బంగారాన్ని కనుక కొంటే భారీ మొత్తంలో బ్యాంకర్లు మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు, ముందుగానే అడిగేసి
ఒరే బాబు డిపాజిట్ వచ్చేసి ఎలా ఏంటి బంగారం మళ్ళీ ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఏంటి ఎంత ఏంటి అని మొత్తం కనుక్కుని అప్పుడు ఒకవేళ నేను కనుక ఆ వేళ వెళ్తే అప్పుడు నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేను చెప్పదలుచుకుంది అయితే బంగారానికి సంబంధించి 2013లో భారీగా తగ్గిందే పెరిగి అలా సిచ్యువేషన్ అయితే ఇప్పుడైతే ఉండదు. అది చూడడం నాకు మెయిన్ ఇంటెన్షన్. ప్రజెంట్ అయితే ఈరోజు రేట్ తగ్గింది కానీ మరి ఆ రేట్ ఎంత తగ్గింది చూడడానికి నాకు నవ్వు వస్తుంది. 30 రూపాయలు తగ్గింది అంతే 10 గ్రాములకి.